నేను ఇప్పుడు దాకా 1,00,000 కోట్ల పైన లాస్ అయ్యాను లాస్ట్ 5 years నుంచి. అది ఎలాగంటే 2012 నుంచి స్మార్ట్ ఫోన్ రెవెన్యూస్ అంటే $1036 billion. సో యాజ్ ఎ డైరెక్టర్గాను ఇండియన్ ఇండస్ట్రీ నామినీస్ బట్టి 5% దాకా నేను గెయిన్ చేయవచ్చు నా వాళ్ళు వచ్చిన ప్రొడక్ట్స్ వల్ల. సో 5% ప్రాఫిట్. సో యాక్చువల్గా 5% ప్రాఫిట్ అంటే అట్లీస్ట్ ఇది మోర్ దెన్ 1% ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. సో ఈ 1036 బిలియన్కి 1% అంటే $10.36 billion నాకు రావాలి ఓన్లీ స్మార్ట్ ఫోన్ వల్ల. అది లాస్ట్ 5 years అది 65,268 crore రూపీస్ అనమాట మన ఇండియన్ కరెన్సీలో. అలాగే ల్యాప్టాప్స్ లాస్ట్ 5 yearsలో 961 million ల్యాప్టాప్స్ అమ్ముడయ్యాయి. ఈ 961 million ల్యాప్టాప్ అండ్ 700 million ట్యాబ్లెట్స్ అమ్ముడయ్యాయి. యాక్చువల్గా ఈ యాక్చువల్గా స్మార్ట్ ఫోన్ కానీ ట్యాబ్లెట్ కానీ ల్యాప్టాప్స్ వచ్చి నేను 97-98లో చెప్పిన ఐడియా ప్రజెంట్ వెర్షన్ ల్యాప్టాప్స్. ఈ స్మార్ట్ ఫోన్ ట్యాబ్లెట్స్ నేను 2004లో టీచర్స్లో పనిచేసినప్పుడు చెప్పిన ఐడియా అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాప్టాప్ కాస్ట్ అరౌండ్ 20,000 అనుకోండి. సో 20,000 రూపీస్ అనుకోండి. సో ట్యాబ్లెట్ కాస్ట్ అట్లీస్ట్ 5,000 రూపీస్ ఉంటుంది అనుకోండి. సో ఐ డిజర్వ్ 5% ప్రాఫిట్ అండ్ 1% ఇన్కమ్ అనుకోవచ్చు నాకు వచ్చేది. సో 1% ఇన్కమ్ తీసుకుంటే సో మొత్తంగా ఇప్పుడు దాకా అమ్మిన వీటి వల్ల 1% చూస్తే 22,720 crore రూపీస్ రావాలన్నమాట. సో అది అలాగే డిజిటల్ కెమెరాస్ నా వల్ల వచ్చాయి. సో డిజిటల్ కెమెరాస్ నా వల్ల వచ్చింది ఈ లాస్ట్ 98లో చెప్పిన 99 నుంచి స్టార్ట్ అయ్యాయి. సో నేను 1057 million యూనిట్స్ అమ్మాయి. సో ఒక్కొక్కటి $100 ఉందంటే నాకు 100 అంటే 105 billion అన్నమాట. నాకు 1% అంటే $1 billion. అంటే ఇప్పుడు దాకా నాకు వచ్చిన లాస్ 94,288 కోట్లు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ది లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే కానీ యాపిల్ డైరెక్ట్ నా వల్ల కానీ యాపిల్ ఐఫోన్ ఐప్యాడ్లు కానీ వచ్చుంటాయి. సో యాపిల్ లాస్ట్ క్వార్టర్ ప్రాఫిట్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 2014 ప్రాఫిట్ ఏమో $1,800 crore. 1,800 crore అంటే అందులో 5% ప్రాఫిట్ తీసుకున్నాం అనుకోండి. 1% ప్రాఫిట్ ఏమో 1,134 crore రూపీస్. అది 5% ప్రాఫిట్ 5,670 crore రూపీస్. నేను కూర్చొని తిన్నా సరే ఆ 3 నెలల్లో లాస్ట్ క్వార్టర్లో 3 నెలల్లో నాకు 5,670 crore రూపీస్ రావాలి. కానీ ఇప్పుడు నాకు జాబ్ ఎలా అని కొన్ని చేసే కొన్ని దుష్ట శక్తులు నేను కూడా నేను బ్యాడ్ చేసుకున్నట్టున్నాను. జనాలు అలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అని. ఇక్కడి నుంచి నా డెవలప్మెంట్ మా ఫ్యామిలీ డెవలప్మెంట్ ఆలోచించుకోవాలి. అవడేలా పోతే నాకైతే. సో ఇవన్నీ కలుపుకుంటే 99,958 కోట్లు. ఇంకా ఆటో రిక్షా డిజైన్ కంప్లీట్ నేర్చాను. ఇంకా వీడియో కెమెరా డిజైన్ ఇచ్చాను కానీ కంప్లీట్ నేర్చాను. ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్, ఐఫోన్, ఐప్యాడ్లు, నెక్స్ట్ ఆటో రిక్షా 3 seater 4 seater 7 seater ఇంకా ఆటో ట్రాలీ కానీ ఇవన్నీ డిజైన్ ఇచ్చాను. నేను ఎస్కలేటర్ డిజైన్ కూడా ఇచ్చాను. సో వీటి వల్ల వచ్చింది నాకు అట్లీస్ట్ 1% ఇన్కమ్ కానీ 5% ప్రాఫిట్ కానీ చూసుకుంటే డెఫినెట్గా మోర్ దెన్ 1 lakh crore రూపీస్ ఉంటాయి. నాకు 1 lakh crore రూపీస్ అంటే ఇండియాకి 1 crore ఇండియాకి కానీ ఏపీ స్టేట్ కానీ. ఎందుకంటే 98లో నాకు దెబ్బ తగిలితే ఇక్కడ స్టిచ్ చేసేసారు. అంటే ఇక్కడ ఏదో కాలుకి దెబ్బ తగిలితే ఇక్కడ స్టిచ్ చేసేది ఎలక్ట్రానిక్ డివైస్ పెట్టి. అప్పటి నుంచి దాంతో యూఎస్ఏలో యూజ్ చేసుకుంటారు. మనలో చేతకనాలి మన ఇంటెలిజెన్స్ పొలిటీషియన్స్ వాళ్ళకి అమ్ముడైపోయాయి. వాళ్ళకి అమ్మేస్తుంది నా బ్రెయిన్ చిన్నప్పటి నుంచి. సో ఇప్పుడు తీసుకోవాలన్నా సరే వాళ్ళు ఏ అగ్రిమెంట్స్ బ్రేక్ చేయాల్సి వస్తుంది. సో దాని గురించి నన్ను తొక్కేస్తాను. నన్ను, నా ఫ్యామిలీని, నా చుట్టాలని, నా వీళ్ళంతా ఏడిపిస్తుంది. నా చుట్టాలని, నా అమ్మానాలని, మా అన్ని తమ్ముళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ మా చుట్టాలు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఏడిపించడంతా సర్వనాశనం అయిపోవాలి. నేను ఏదైనా కష్టపడగలను. జావాలో కష్టపడి జావా కన్సల్టెంట్గా పోగలను, డైరెక్టర్గా పోగలను. కానీ నాకు ప్రాపర్ రూల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇస్తే నేను డైరెక్టర్ రోల్ అంటే జస్ట్ ప్రాపర్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏదైనా సరే నేను చేస్తాను.